హాయ్ హలో మొత్తం ఇంగ్లీష్ నేర్చుకోవడానికి సరిపడే మ్యాటర్ అంతా ఈ వీడియోలో ఉండే. డోంట్ మిస్ ద వీడియో, ఎండ్ వరకు వాచ్ చేయండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను స్టార్ట్ చేస్తాను. జస్ట్ ఒక కేరళలో ఒక రైల్వే కూలీ అతను జస్ట్ ఓన్లీ యూట్యూబ్ వీడియోస్ అనేది చూడటం ద్వారా ఐఏఎస్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి దాన్ని క్రాక్ చేయగలిగాడు. అంటే జస్ట్ బికాస్ ఆఫ్ యూట్యూబ్ వీడియోస్ ద్వారా. సో ఆఫ్టర్ ఆల్ ఇంగ్లీష్ అనేది మీరు ఎందుకు నేర్చుకోలేరు? జస్ట్ ఈ యూట్యూబ్ వీడియోస్ ద్వారా. సో మీరు అనుకుంటే నేర్చుకోలేరా? నేను అనుకుంటే మీకు చెప్పలేనా? సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి, నేను వాటికి తప్పనిసరిగా ఆన్సర్ చేస్తాను. నేను పెట్టే ఎఫర్ట్స్ మీకు నచ్చితే, ఈ వీడియో కనుక మీకు నచ్చితే డెఫినెట్గా లైక్ అండ్ షేర్ చేయండి. సో మీకు ఈ వీడియో పార్ట్ 2 అనేది కావాలనుకుంటే, ఈ వీడియో మొత్తం చూసేసిన తర్వాత మీకు నచ్చింది, మీకు పార్ట్ 2 కావాలనుకుంటే నాకు జస్ట్ కింద కమెంట్ చేయండి పార్ట్ 2 అని. సో దట్ నేను పార్ట్ 2 అనేది చేయడానికి ప్రయత్నిస్తాను. సో మొత్తం మీరు ఇంగ్లీష్ అనేది మాట్లాడటానికి కావాల్సిన మెటీరియల్ మొత్తం అంతా ఈ వీడియోలో ఉంది. సో నేను మీకు చేసే సజెషన్ ఏంటంటే, మీరు ఈ వీడియో చూసేటప్పుడు ఒక బుక్ అనేది పక్కన పెట్టుకొని దాంట్లో రాసుకోండి. నేను చెప్పను, వితౌట్ ప్రాక్టీస్ అనేది మీరు డెఫినెట్గా ఇంగ్లీష్ అనేది మాట్లాడలేరు. మీకు డెఫినెట్గా ప్రాక్టీస్ అనేది ఉండాలి. సో అందుకని చెప్పేసి నేను ఇప్పుడు చెప్పేది మీకు అర్థం కావాలంటే మీరు ఒక బుక్ పెట్టుకొని బుక్లో రాసుకోండి. సో దట్ తర్వాత మీరు దాన్ని ప్రాక్టీస్ చేస్తే మీకు డెఫినెట్గా ఇంగ్లీష్ అనేది వస్తుంది. ఓకే, డిలే చేయకుండా మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో యాక్చువల్గా ఇంగ్లీష్లో 3 కాలాలు అనేవి ఉంటాయి. అవి ఏంటంటే ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్. సో ప్రజెంట్ అంటే ప్రస్తుతం, పాస్ట్ అంటే గతం, ఫ్యూచర్ అంటే భవిష్యత్. సో ఈ 3 కాలాలను ఉపయోగించే మనం ఏదైనా సెంటెన్స్ ఫ్రేమ్ చేస్తాం, ఏదైనా మాట్లాడాలన్నా ఈ 3 కాలాల్లోనే మనం మాట్లాడతాం. సో మీరు ఎవరు ఏ వీడియో అడిగినా సరే నేను డెఫినెట్గా చేస్తాను. మీరు ఎవరు ఏ కామెంట్ పెట్టినా నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను. ప్రజెంట్, పాస్ట్ అండ్ ఫ్యూచర్, ఈ 3 టెన్సెస్ అనేవి ఉంటాయి. మొత్తం ఈ 3 టెన్సెస్ 12 రకాలుగా ఉంటాయి. ఆ 12 రకాలు ఏంటి అనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను. సో మీరు కొంచెం క్లియర్గా బుక్లో రాసుకోండి. సో దట్ మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ప్రజెంట్ టెన్స్లో ఫస్ట్ ఏంటంటే సింపుల్ ప్రజెంట్ అంటారు. నెక్స్ట్ ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇవి ప్రజెంట్ టెన్స్లో 4 టైప్స్. అండ్ పాస్ట్ టెన్స్లోకి వచ్చేసి సింపుల్ పాస్ట్, సేమ్ ఇక్కడ ఉన్నవే ఇక్కడ రిపీట్ అయ్యాయి, కాకపోతే పాస్ట్ అనేది మనం యాడ్ చేసాం. సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. సో ఫ్యూచర్ వచ్చేసి సింపుల్ ఫ్యూచర్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. సో మీరు ఇవి చూసి కంగారు పడిపోవాల్సిన పని లేదు. ఎందుకంటే ఏంటి ఎంత డిఫికల్ట్గా ఉంది, ఇన్ని నేర్చుకోవాలని చెప్పేసి. ఇవి చాలా 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 ఈజీ. నేను చెప్పిన మాట వినండి, ఇది చాలా 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 ఈజీ. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ సింపుల్ ప్రజెంట్ అన్నాం, అక్కడ సింపుల్ పాస్ట్ అన్నాం, అక్కడ సింపుల్ ఫ్యూచర్ అన్నాం. ఏం లేదు అక్కడ. మూడింటిలో కామన్ ఏంటంటే సింపుల్. సెకండ్ వచ్చేసి ప్రజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్. సో కంటిన్యూస్ అనేది కామన్, బట్ మనం ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ అనేది యాడ్ చేస్తాం. సో అలాగే ప్రజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్. సో ప్రజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్. దీంట్లో పర్ఫెక్ట్ అనేది కామన్, ఫ్యూచర్ అనేది ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ అనేది మనం యాడ్ చేస్తాం. సో అలాగే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. సో ఇవి 12 రకాలు. దీంట్లో ఒక 2 రకాలు మనం అంత యూసేజ్లో ఉండవు, బట్ రిమైనింగ్ అనేది మాత్రం మనం క్లియర్గా తెలుసుకుందాం. సో ఈ 12 రకాల్లో ఫస్ట్ చూద్దాం. సింపుల్ ప్రజెంట్ అంటే ఏంటి, సింపుల్ పాస్ట్ అంటే ఏంటి, సింపుల్ ఫ్యూచర్ అంటే ఏంటి. సింపుల్ ప్రజెంట్ అంటే దానికి అర్థం మన డైలీ ఉపయోగించే పదాలు, మన రోజు మాట్లాడే పదాలు, మన హ్యాబిట్స్, వాటన్నిటిని మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్లో చెప్తాం. సో సింపుల్ పాస్ట్ అంటే జరిగిపోయిన పనులు. సింపుల్ ఫ్యూచర్ అంటే ఫ్యూచర్లో జరిగే పనులు మనం సింపుల్ ఫ్యూచర్లో చెప్తాం. సో అలాగే ప్రజెంట్ కంటిన్యూస్, ఇక్కడ కంటిన్యూస్ అని వచ్చిందంటే జరుగుతూ ఉందని అర్థం. అది మీరు బండగా గుర్తుపెట్టేసుకోండి. కంటిన్యూస్ అంటే జరుగుతూ ఉందని, ఏదైనా సరే, అది ఇప్పుడు ఫ్యూచర్లో అయినా, పాస్ట్లో అయినా, ప్రజెంట్లో అయినా. సో ప్రజెంట్ కంటిన్యూస్ అంటే ప్రస్తుతం జరుగుతూ ఉన్న పని. ప్రస్తుతం ఇప్పుడైతే మనం ఏ పని అయితే చేస్తున్నానో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు వీడియో రికార్డ్ చేస్తున్నాను, ఇది జరుగుతూ ఉంది, దీనిని ప్రజెంట్ కంటిన్యూస్లో చెప్తారు. పాస్ట్ కంటిన్యూస్ అంటే గతంలో ఒక పని జరుగుతూ ఉంటే దాన్ని పాస్ట్ కంటిన్యూస్లో చెప్తారు. ఫ్యూచర్ కంటిన్యూస్ అంటే ఫ్యూచర్లో ఒక పని జరుగుతూ ఉంటుంది అని చెప్పడానికి మనం ఫ్యూచర్ కంటిన్యూస్ చెప్తాం. కంటిన్యూస్ అంటే మీరు క్లియర్గా గుర్తుపెట్టుకోండి, జరుగుతూ ఉన్న పని అని చెప్పేసి. సో నెక్స్ట్ చూద్దాం.
ప్రెజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్. సో ప్రెజెంట్ పర్ఫెక్ట్ అంటే ఆల్రెడీ రీసెంట్గా జరిగిపోయిన పనిని మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్లో చెప్తాం. మీరు రాసుకోండి, మీకు అర్థం కాకపోతే రాసుకోండి. పాస్ట్ పర్ఫెక్ట్ అంటే ఆల్రెడీ జరిగిపోయిన పనిని మనం పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్తాం. ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటే ఫ్యూచర్లో ఒక పని జరిగిపోయి ఉంటుంది అని చెప్పడానికి మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ చెప్తాం. సో అలాగే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే నాలుగవది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే గతంలో ఒక పని అనేది స్టార్ట్ అయ్యి అది ఇప్పటికీ కంటిన్యూ అవుతూ ఉంటే దాన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో మనం చెప్తాం. అంటే దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఒక ఇల్లు అనేది కడుతున్నాం, దాన్ని ఒక 1 year బ్యాక్ స్టార్ట్ చేస్తాం, అది ఇప్పటికీ జరుగుతూ ఉంది. అట్లాంటి వాటిని మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్తాం. అలాగే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే గతంలో ఒక పని ఒక పర్టికులర్ పీరియడ్ నుంచి ఒక పర్టికులర్ పీరియడ్ వరకు జరుగుతూ ఉందని చెప్పడానికి మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ చెప్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి స్వాతంత్రం అనేది, ఫ్రీడమ్ అనేది పర్టికులర్ ఒక సమయం నుంచి 1947 వరకు జరిగింది. సో వీటిని మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో చెప్తాం. సో అలాగే ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ఫ్యూచర్లో ఒక పని అనేది ఒక సిచ్యువేషన్ నుంచి ఒక సిచ్యువేషన్ వరకు జరుగుతుంది అని చెప్పడాన్ని మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో చెప్తాం. మీకు ముందే చెప్పాను కదా, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అనేది మనం పెద్దగా ఉపయోగించము. సో మీకు అర్థమై ఉంటుంది. ఒకవేళ అర్థం కాకపోతే నాకు ఒకసారి మళ్ళీ కమెంట్ చేయండి, నేను చెప్తాను. సో మీరు బుక్లో రాసుకుంటే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో దట్ మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో ఫస్ట్ వచ్చేసి ఐ వాచ్ మూవీ అంటే నేను మూవీ చూస్తాను. ఇది సింపుల్ ప్రజెంట్ అంటే మన రోజు చేసే పనులు లేదా మన హ్యాబిట్స్. ఐ వాచ్ మూవీ అంటే నేను మూవీ చూస్తాను. ఐ వాచ్డ్ మూవీ అంటే నేను ఆల్రెడీ మూవీ చూసేసాను, అంటే అది సింపుల్ పాస్ట్ జరిగిపోయిన పని. సో ఐ విల్ వాచ్ మూవీ నేను మూవీ చూస్తాను అంటే ఇప్పుడు కాదు, ఎప్పుడు ఫ్యూచర్లో. విల్ అంటే ఇప్పుడు మనం ఫ్యూచర్ ఇండికేట్ చేస్తుంది, నేను ఫ్యూచర్లో మూవీ చూస్తానని చెప్పి. సో చూసారు కదా డిఫరెన్స్. ఐ వాచ్ మూవీ అంటే నేను ఇప్పుడు మూవీ చూస్తాను, ఐ వాచ్డ్ మూవీ అంటే నేను చూసేసాను, ఐ విల్ వాచ్ మూవీ అంటే నేను ఫ్యూచర్లో చూస్తాను. చూసారు కదా, చాలా సింపుల్గా ఉంది కదా. ఇప్పుడు ఈరోజు చేసేది, నిన్న చేసింది, రేపు చేసేది. సో అలాగే ఐ ఆమ్ వాచింగ్ మూవీ అంటే మీకు ఆల్రెడీ ఇందాక చెప్పా కదా, కంటిన్యూస్ టెన్స్ అంటే ప్రస్తుతం జరుగుతూ ఉన్న పని. సో ఐ ఆమ్ వాచింగ్ మూవీ అంటే నేను మూవీ చూస్తూ ఉన్నాను, అంటే ఇప్పుడు ప్రస్తుతం ప్రజెంట్ నేను మూవీ చూస్తూ ఉన్నాను. ఐ వాజ్ వాచింగ్ మూవీ నేను గతంలో మూవీ చూస్తూ ఉన్నాను, అంటే ఇప్పుడు నేను మూవీ చూస్తూ ఉన్నాను. ఐ వాజ్ వాచింగ్ మూవీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నిన్న నేను మూవీ చూస్తూ ఉన్నాను. సో అలాగే ఐ విల్ బీ వాచింగ్ మూవీ నేను రేపు మూవీ చూడబోతూ ఉంటాను. సో అర్థమైంది కదా, కంటిన్యూస్ టెన్స్ అంటే నేను ఈరోజు చూస్తూ ఉన్నాను, నిన్న చూస్తూ ఉన్నాను, రేపు చూస్తూ ఉంటాను. సో అంటే ఇది జరుగుతూ ఉన్న పని మాట, ఇది ఆగలో జరుగుతూ ఉన్న పని. సో దీన్ని ప్రజెంట్ కంటిన్యూస్ అంటారు, పాస్ట్ కంటిన్యూస్ అంటారు, ఫ్యూచర్ కంటిన్యూస్ అంటారు. చాలా సింపుల్. సో దెన్ నెక్స్ట్కి వెళ్దాం. ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటే ఐ హ్యావ్ వాచ్డ్ మూవీ అంటే రీసెంట్గా జరిగింది, అంటే ఈరోజే చూసుకోండి. ఐ హ్యావ్ వాచ్డ్ మూవీ అంటే నేను రీసెంట్గా మూవీ చూశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు లేదా మార్నింగో, ఆఫ్టర్నూను, ఈవినింగో, రీసెంట్గా ఐ హ్యావ్ వాచ్డ్ మూవీ. సో నేను మూవీ చూసేసాను ఆల్రెడీ. సో ఐ హ్యాడ్ వాచ్డ్ మూవీ అది సేమ్ పాస్ట్. ఎలా, నేను ఆల్రెడీ గతంలో మూవీ చూసేసాను, అంటే నిన్న కావచ్చు, మొన్న కావచ్చు, అంతకు మొన్న కావచ్చు, నేను ఆల్రెడీ ఎప్పుడో మూవీ చూసేసాను అర్థం. సో ఐ విల్ హ్యావ్ వాచ్డ్ మూవీ. సో నేను మూవీ చూసేసి ఉంటాను ఫ్యూచర్లో. ఎప్పుడు, రేపు నేను మూవీ చూసేసి ఉంటాను అంటే చూస్తానని చెప్పట్లేదు, ఆల్రెడీ నేను మూవీ చూసేసి ఉంటాను రేపు ఈ టయానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ హ్యావ్ వాచ్డ్ దిస్ మూవీ బై దిస్ టైమ్ టుమారో, నేను రేపు ఈ సమయానికి మూవీ చూసేసి ఉంటాను. సో అర్థమైంది కదా. ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటే నేను రీసెంట్గా చూసేసానని చెప్పేసి, పాస్ట్ పర్ఫెక్ట్ అంటే ఆల్రెడీ గతంలో చూసేసానని, ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటే నేను ఫ్యూచర్లో చూసేసి ఉంటాను. ఐ హ్యావ్ బీన్ వాచింగ్ మూవీ అంటే ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. అంటే మీకు ఆల్రెడీ ముందు చెప్పా కదా ఇందాక ఒక ఎగ్జాంపుల్, నేను గతంలో ఇల్లు కడుతున్నాను, అది ఎప్పటికీ కంప్లీట్ కాలేదని చెప్పేసి ఆ ఎగ్జాంపుల్ ఇదే. ఐ హ్యావ్ బీన్ వాచింగ్ మూవీ అంటే నేను మూవీ అనేది ఒక పర్టిక్యులర్ టైం నుంచి స్టార్ట్ చేశాను, కానీ అది ఇంకా కంప్లీట్ అవ్వలేదు, ఇంకా చూస్తూ ఉన్నాను. కానీ ఒక పని గతంలో స్టార్ట్ అయింది, బట్ అది ఇప్పటికీ
కంటిన్యూ అవుతూ ఉంది. సో ఐ హ్యావ్ బీన్ వాచింగ్ మూవీ. నేను మూవీ చూడటం ఒక పర్టికులర్ సమయంలో స్టార్ట్ చేశాను, బట్ అదనేది ఇప్పటికీ కంటిన్యూ అవుతూ ఉంది. సో ఐ హ్యాడ్ బీన్ వాచింగ్ మూవీ. ఐ హ్యాడ్ బీన్ వాచింగ్ మూవీ అంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇది పెద్దంత అవసరం లేదు, ఎవరు వాడరు కూడాని, బట్ మీకు తెలుసుకోవాలి కాబట్టి నేను చెప్తున్నాను. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే నేను గతంలో ఒక పర్టికులర్ టైం నుంచి ఒక పర్టికులర్ టైం వరకు నేను మూవీ చూస్తూ ఉన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న నేను 7 to 9 వరకు నేను మూవీ చూశాను అని చెప్పాలంటే అప్పుడు దేనిని ఉపయోగిస్తాం? ఐ హ్యాడ్ బీన్ వాచింగ్ మూవీ ఎస్టర్డే 6 AM to 9 AM అని చెప్పేసి మనం చెప్తాం. సో అలాగే ఐ విల్ హ్యావ్ బీన్ వాచింగ్ మూవీ. సో ఇదేంటంటే ఫ్యూచర్లో నేను ఒక పర్టికులర్ సమయం నుంచి ఒక పర్టికులర్ సమయం వరకు నేను మూవీ చూస్తుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను రేపు 9 to 11 మూవీ చూస్తూ ఉంటానని చెప్పేసి చెప్పాలంటే ఐ విల్ హ్యావ్ బీన్ వాచింగ్ మూవీ టుమారో 9 to 11 అని చెప్పేసి మనం చెప్పొచ్చు. సో ఈ విధంగా మనం చెప్తాం. సో లాస్ట్ 3 అనేది ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇవి మీరు నేర్చుకోకపోయినా పెద్ద మీకు అంత డిఫరెన్స్ అనేది ఏమీ ఉండదు. సో ఫస్ట్ 3 ఏవైతే ఉన్నావో వాటిని మీరు డెఫినెట్గా నేర్చుకోవాలి. అక్కడ చూడండి, ఫస్ట్ 3 ఎగ్జాంపుల్స్ ప్రజెంట్లో, పాస్ట్లో 3 ఎగ్జాంపుల్స్, ఫ్యూచర్లో 3 ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు డెఫినెట్గా నేర్చుకోవాలి. సో దట్ మీరు ఇంగ్లీష్ అనేది మాట్లాడటానికి మీరు అసలు వెతుక్కోవాల్సిన పనే ఉండదు. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ ఫ్రెండ్తో మాట్లాడుతున్నారు, ఈ రోజు కోసం చెప్పాలనుకో ఈ మూడు టైమ్స్ని మనం ఉపయోగించవచ్చు. ఇప్పుడు ఐఎమ్ వాచింగ్ మూవీ, ఐ వాచ్ మూవీ, ఐ హ్యావ్ వాచ్డ్ మూవీ అంటే సింపుల్ ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్. సో ఈ 3 టైప్లో మనం చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న కోసం మాట్లాడాలి, నిన్న జరిగిన విషయాల కోసం మాట్లాడాలంటే మనం పాస్ట్ టెన్స్ ఉపయోగిస్తాం. అదే రేపు జరగబోయే వాటి కోసం మాట్లాడాలి, అప్పుడు మనం ఫ్యూచర్ టెన్స్ని ఉపయోగిస్తాం. మీకు అర్థమైంది కదా? మీరు ఈ 9 టైప్స్ అనేది మీరు తెలుసుకోండి. సో దట్ మీరు ఇంకా ఈజీగా ఇంగ్లీష్ అనేది మాట్లాడగలరు. మైండ్లో ఒక ఫ్రేమ్ అనేది మనం పెట్టుకోవాలి. ఒకళ్ళు మనల్ని క్వశ్చన్ అడుగుతున్నప్పుడు దానికి ఏ విధంగా మనం సమాధానం చెప్పాలి, అది ప్రజెంట్లో చెప్పాలా, పాస్ట్లో చెప్పాలా, ఫ్యూచర్లో చెప్పాలా. సో ఫర్ ఎగ్జాంపుల్ మనల్ని ఒక ప్రశ్న అడిగారు, నువ్వు డిగ్రీ ఎప్పుడు కంప్లీట్ చేసావు అని చెప్పేసి. సో దానికి ఆన్సర్ ఏం చెప్తాం? ప్రజెంట్లో చెప్పాం, నేను రీసెంట్గా కంప్లీట్ చేశాను అని చెప్పి. ఆల్రెడీ నువ్వు కంప్లీట్ చేస్తావు. సో దానికి అర్థం ఏంటి? నన్ను ఈ క్వశ్చన్ అడిగారు కాబట్టి సో దట్ నా డిగ్రీ ఎప్పుడు కంప్లీట్ అయింది? పాస్ట్లో కంప్లీట్ అయింది. సో ఐ హ్యాడ్ కంప్లీటెడ్ మై డిగ్రీ అని చెప్పేసి సో అండ్ సో ఇయర్ చెప్పొచ్చు. లేదా ఐ కంప్లీటెడ్ మై డిగ్రీ అని చెప్పేసి సో అండ్ సో అని చెప్పేసి మీరు చెప్పొచ్చు. సో అలాగే ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం, మీకు ఇంకా క్లియర్ ఐడియా వస్తుంది. సో ఐ ప్లే క్రికెట్, నేను క్రికెట్ ఆడతాను. ఐ ప్లేడ్ క్రికెట్, నేను క్రికెట్ ఆడేశాను. ఐ విల్ ప్లే క్రికెట్, నేను క్రికెట్ ఆడబోతూ ఉంటాను. సో అలాగే ఐఎమ్ ప్లేయింగ్ క్రికెట్, నేను క్రికెట్ ఆడుతూ ఉన్నాను. ఐ వాజ్ ప్లేయింగ్ క్రికెట్, నేను గతంలో క్రికెట్ ఆడుతూ ఉన్నాను. ఐ విల్ బి ప్లేయింగ్ క్రికెట్, నేను ఫ్యూచర్లో క్రికెట్ ఆడుతూ ఉంటాను. సో దెన్ ఐ హ్యావ్ ప్లేడ్ క్రికెట్, నేను క్రికెట్ ఆల్రెడీ రీసెంట్గా ఆడేశాను. ఐ హ్యాడ్ ప్లేడ్ క్రికెట్, నేను ఆల్రెడీ క్రికెట్ ఎప్పుడో ఆడేశాను. ఐ విల్ హ్యావ్ ప్లేడ్ క్రికెట్, నేను ఫ్యూచర్లో క్రికెట్ ఆడేసి ఉంటాను. సో అర్థమైంది కదా? దెన్ ఐ హ్యావ్ బిన్ ప్లేయింగ్ క్రికెట్, నేను క్రికెట్ అనేది ఒక సమయంలో స్టార్ట్ చేశాను, అది ఇప్పటికీ కంటిన్యూ చేస్తూ ఉన్నాను. సో ఐ హ్యాడ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్, నేను గతంలో ఒక పర్టికులర్ సమయం నుంచి ఒక పర్టికులర్ సమయం వరకు క్రికెట్ ఆడుతూ ఉన్నాను. ఐ విల్ హ్యావ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్, నేను ఫ్యూచర్లో రేపు ఒక పర్టికులర్ సమయం నుంచి ఒక పర్టికులర్ సమయం వరకు నేను క్రికెట్ ఆడుతూ ఉంటాను. సో చాలా సింపుల్, ఈ విధంగా మనం చెప్తాం. సో ఇంకా చాలా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఐ రీడ్ న్యూస్ పేపర్ అంటే నేను న్యూస్ పేపర్ చదువుతాను. ఐ రెడ్ న్యూస్ పేపర్, నేను న్యూస్ పేపర్ చదివేశాను. ఐ విల్ రీడ్ న్యూస్ పేపర్, నేను న్యూస్ పేపర్ చదవబోతాను ఫ్యూచర్లో. సో ఐ ఆమ్ రీడింగ్ న్యూస్ పేపర్ అంటే ప్రస్తుతం నేను న్యూస్ పేపర్ చదువుతూ ఉన్నాను, కంటిన్యూస్. ఐ వాజ్ రీడింగ్ న్యూస్ పేపర్, నేను గతంలో న్యూస్ పేపర్ చదువుతూ ఉన్నాను అంటే నిన్న. ఐ విల్ బీ రీడింగ్ న్యూస్ పేపర్, నేను రేపు ఫ్యూచర్లో నేను న్యూస్ పేపర్ చదువుతూ ఉంటాను. సో అలాగే ఐ హ్యావ్ రెడ్ న్యూస్ పేపర్, నేను న్యూస్ పేపర్ అనేది రీసెంట్గా చదివేశాను. ఐ హ్యాడ్ రెడ్ న్యూస్ పేపర్, నేను ఆల్రెడీ న్యూస్ పేపర్ ఎప్పుడు చదివేశాను. ఐ విల్ హ్యావ్ రెడ్ న్యూస్ పేపర్, నేను ఫ్యూచర్లో న్యూస్ పేపర్ చదివేసి ఉంటాను. సో ఐ హ్యావ్ బీన్ రీడింగ్ న్యూస్ పేపర్ అంటే నేను ఒక పర్టికులర్ సమయంలో న్యూస్ పేపర్ చదవడం స్టార్ట్ చేశాను, కానీ ఇప్పటికీ కంటిన్యూ చేస్తూ ఉన్నాను.
ఐ హ్యాడ్ బీన్ రీడింగ్ న్యూస్ పేపర్. నేను గతంలో ఒక పర్టికులర్ సమయం నుంచి ఒక పర్టికులర్ సమయం వరకు నేను న్యూస్ పేపర్ చదువుతూ ఉన్నాను. ఐ విల్ హ్యావ్ బీన్ రీడింగ్ న్యూస్ పేపర్. నేను ఫ్యూచర్లో రేపు నేను ఒక సమయం నుంచి ఒక పర్టికులర్ సమయం వరకు నేను న్యూస్ పేపర్ చదువుతూ ఉంటాను. సో ఇంతే, చాలా సింపుల్గా ఉంటుంది. సో అలాగే ఐ గో టు ఆఫీస్. నేను ఆఫీస్కి వెళ్తాను. ఐ వెంట్ టు ఆఫీస్. నేను ఆల్రెడీ ఆఫీస్కి వెళ్ళిపోయాను. ఐ విల్ గో టు ఆఫీస్. నేను ఆఫీస్కి వెళ్ళబోతాను ఫ్యూచర్లో. సో అలాగే ఐఎమ్ గోయింగ్ టు ఆఫీస్. నేను ప్రస్తుతం ఆఫీస్కి వెళ్తూ ఉన్నాను. ఐ వాజ్ గోయింగ్ టు ఆఫీస్. నేను నిన్న ఆఫీస్కి వెళుతూ ఉన్నాను. ఐ విల్ బీ గోయింగ్ టు ఆఫీస్. నేను ఫ్యూచర్లో ఈరోజు కానీ రేపు కానీ నేను ఆఫీస్కి వెళుతూ ఉంటాను, అంటే జరుగుతూ ఉన్న పని. నెక్స్ట్ ఐ హ్యావ్ గాన్ టు ఆఫీస్. నేను ఆల్రెడీ ఆఫీస్కి వెళ్ళిపోయాను రీసెంట్గా. ఐ హ్యాడ్ గాన్ టు ఆఫీస్. నేను ఆల్రెడీ ఆఫీస్కి ఎప్పుడో వెళ్ళిపోయాను. ఐ విల్ హ్యావ్ గాన్ టు ఆఫీస్. నేను ఆఫీస్కి వెళ్ళిపోయి ఉంటాను ఫ్యూచర్లో. సో అలాగే ఐ హ్యావ్ బీన్ గోయింగ్ టు ఆఫీస్. నేను ఆఫీస్కి వెళ్ళటం స్టార్ట్ చేశాను, కానీ ఇంకా వెళ్ళలేదు, వెళుతూనే ఉన్నాను. ఐ హ్యాడ్ బీన్ గోయింగ్ టు ఆఫీస్. నేను ఒక పర్టికులర్ సమయంలో, పాస్ట్లో ఒక సమయం నుంచి ఒక సమయం వరకు ఆఫీస్కి వెళుతూ ఉన్నాను. సో ఐ విల్ హ్యావ్ బీన్ గోయింగ్ టు ఆఫీస్. నేను ఫ్యూచర్లో రేపు ఈ సమయానికి నుంచి ఈ సమయం వరకు ఆఫీస్కి వెళుతూ ఉంటాను. ఏం డౌట్ ఉన్నా నన్ను అడగండి, నేను మీకు ఆన్సర్ చేస్తాను. సో ఐ హెల్ప్ టు మై ఫ్రెండ్. నేను నా ఫ్రెండ్కి హెల్ప్ చేస్తాను. ఐ హెల్ప్ టు మై ఫ్రెండ్. నేను నా ఫ్రెండ్కి ఆల్రెడీ హెల్ప్ చేస్తాను, పాస్ట్ ఇది జరిగిపోయింది. ఐ విల్ హెల్ప్ టు మై ఫ్రెండ్. ఫ్యూచర్, నేను నా ఫ్రెండ్కి ఫ్యూచర్లో హెల్ప్ చేస్తాను. సో అర్థమైంది కదా. అలాగే ఐ ఆమ్ హెల్పింగ్ టు మై ఫ్రెండ్. నేను నా ఫ్రెండ్కి ప్రస్తుతం హెల్ప్ చేస్తూ ఉన్నాను, జరుగుతోంది. ఐ వాజ్ హెల్పింగ్ టు మై ఫ్రెండ్. నేను నా ఫ్రెండ్కి గతంలో హెల్ప్ చేస్తూ ఉన్నాను. ఐ విల్ బీ హెల్పింగ్ టు మై ఫ్రెండ్. నేను నా ఫ్రెండ్కి ఫ్యూచర్లో హెల్ప్ చేస్తూ ఉంటాను, అంటే జరుగుతూ ఉన్న పని. సో అలాగే ఐ హ్యావ్ హెల్ప్ టు మై ఫ్రెండ్. నేను నా ఫ్రెండ్కి రీసెంట్గా హెల్ప్ చేసేసాను. సో ఐ హ్యాడ్ హెల్ప్ టు మై ఫ్రెండ్. నేను నా ఫ్రెండ్కి ఆల్రెడీ ఎప్పుడో హెల్ప్ చేస్తాను, పాస్ట్లో జరిగిపోయింది. ఐ విల్ హ్యావ్ హెల్ప్ టు మై ఫ్రెండ్. నేను ఫ్యూచర్లో నా ఫ్రెండ్కి హెల్ప్ చేసేసి ఉంటాను ఆల్రెడీ. సో అలాగే ఐ హ్యావ్ బీన్ హెల్పింగ్ టు మై ఫ్రెండ్. నేను ఒక పర్టికులర్ సమయంలో మా ఫ్రెండ్కి హెల్ప్ చేయడం స్టార్ట్ చేశాను, కానీ ఇప్పటికీ నేను హెల్ప్ చేస్తూనే ఉన్నాను. సో పాస్ట్లో చూద్దాం. ఐ హ్యాడ్ బీన్ హెల్పింగ్ టు మై ఫ్రెండ్. నేను ఒక పర్టికులర్ సమయంలో, గతంలో, నిన్న లేదా పాస్ట్లో ఒక సమయం నుంచి ఒక సమయం వరకు నా ఫ్రెండ్కి హెల్ప్ చేస్తూ ఉన్నాను. ఐ విల్ హ్యావ్ బీన్ హెల్పింగ్ టు మై ఫ్రెండ్. నేను ఫ్యూచర్లో మా ఫ్రెండ్కి ఒక సమయం నుంచి ఒక సమయం వరకు నేను హెల్ప్ చేస్తూ ఉంటాను. సో అలాగే ఐ లర్న్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ నేర్చుకుంటాను. ఐ లర్న్డ్ ఇంగ్లీష్. నేను ఆల్రెడీ ఇంగ్లీష్ నేర్చేసుకున్నాను, గతం, పాస్ట్. ఐ విల్ లర్న్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ నేర్చుకోబోతున్నాను, అంటే ఫ్యూచర్ కోసం చెప్తున్నాం. సో అలాగే ఐ ఆమ్ లర్నింగ్ ఇంగ్లీష్. ఇది ప్రజెంట్ కంటిన్యూస్. నేను ప్రస్తుతం ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నాను. ప్రస్తుతం మనందరం చేసేది అదే కదా. సో ఐ వాజ్ లర్నింగ్ ఇంగ్లీష్. నేను గతంలో ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నాను, అంటే ఇప్పుడు కాదు. ఐ విల్ బీ లర్నింగ్ ఇంగ్లీష్. నేను ఫ్యూచర్లో ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉంటాను. సో క్లియర్గా అర్థమవుతుంది కదా మీకు. సో దెన్ ఐ హ్యావ్ లర్న్డ్ ఇంగ్లీష్. నేను రీసెంట్గా ఇంగ్లీష్ నేర్చేసుకున్నాను. ఐ హ్యాడ్ లర్న్డ్ ఇంగ్లీష్. నేను ఆల్రెడీ ఎప్పుడో ఇంగ్లీష్ నేర్చేసుకున్నాను గతంలో. సో ఐ విల్ హ్యావ్ లర్న్డ్ ఇంగ్లీష్. నేను ఫ్యూచర్లో ఇంగ్లీష్ నేర్చేసుకుని ఉంటాను ఆల్రెడీ, అంటే అది ఇంకా జరగలేదు, కానీ మనం చెప్తున్నమాట. సో ఐ హ్యావ్ బీన్ లర్నింగ్ ఇంగ్లీష్ అంటే నేను ఒక పర్టికులర్ సమయంలో ఇంగ్లీష్ నేర్చుకోవటం ప్రారంభించాను, కానీ ఇప్పటికీ నేర్చుకుంటూనే ఉన్నాను. సో తర్వాత ఐ హ్యాడ్ బీన్ లర్నింగ్ ఇంగ్లీష్. నేను గతంలో పాస్ట్లో ఒక పర్టికులర్ సమయం నుంచి ఒక పర్టికులర్ సమయం వరకు నేను ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నాను. ఐ విల్ హ్యావ్ బీన్ లర్నింగ్ ఇంగ్లీష్. నేను ఫ్యూచర్లో ఒక సమయం నుంచి ఇంకొక సమయం వరకు నేను ఫ్యూచర్లో ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉంటాను, అంటే నేను ఫ్యూచర్లో పర్టికులర్ సమయానికి నేను ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉంటాను అని చెప్పేసి మనం చెప్తున్నాం. సో ఐ లిజన్ టు మ్యూజిక్. నేను మ్యూజిక్ వింటాను. ఐ లిజన్డ్ మ్యూజిక్. నేను ఆల్రెడీ మ్యూజిక్ వినేశాను. ఐ విల్ లిజన్ టు మ్యూజిక్. నేను ఫ్యూచర్లో మ్యూజిక్ అనేది వింటాను. సో అలాగే ఐ ఆమ్ లిజనింగ్ మ్యూజిక్. నేను ప్రస్తుతం మ్యూజిక్ అనేది వింటూ ఉన్నాను, ప్రస్తుతం జరుగుతూ ఉంది. ఐ వాజ్ లిజనింగ్ మ్యూజిక్. నేను పాస్ట్లో, గతంలో మ్యూజిక్ అనేది వింటూ ఉన్నాను. ఐ విల్ బీ లిజనింగ్ మ్యూజిక్.
నేను ఫ్యూచర్లో మ్యూజిక్ అనేది వింటూ ఉంటాను. సో అర్థమైంది కదా. అలాగే ఐ హ్యావ్ లిజన్డ్ మ్యూజిక్ అంటే నేను ఆల్రెడీ మ్యూజిక్ వినేసాను రీసెంట్గా. ఐ హ్యాడ్ లిజన్డ్ మ్యూజిక్, హ్యాడ్ వచ్చినప్పుడు ఆల్రెడీ ఎప్పుడో జరిగిపోయిందని, నేను ఆల్రెడీ మ్యూజిక్ వినేసాను. ఐ విల్ హ్యావ్ లిజన్డ్ మ్యూజిక్, నేను ఫ్యూచర్లో మ్యూజిక్ వినేసి ఉంటాను. సో అలాగే ఐ హ్యావ్ బీన్ లిజనింగ్ మ్యూజిక్, నేను మ్యూజిక్ అనేది వింటాం ఒక పర్టికులర్ సమయంలో స్టార్ట్ చేశాను కానీ ఇప్పటికీ వింటూ ఉన్నాను. సో ఐ హ్యాడ్ బీన్ లిజనింగ్ మ్యూజిక్ గతంలో మాట ఇది. ఎలా అంటే నేను గతంలో ఒక సిచ్యువేషన్లో ఒక పర్టికులర్ సమయం నుంచి ఇంకో సమయం వరకు నేను మ్యూజిక్ అనేది వింటూ ఉన్నాను. సో ఐ విల్ హ్యావ్ బీన్ లిజనింగ్ మ్యూజిక్, బట్ ఇది ఫ్యూచర్లో నేను ఒక సమయం నుంచి ఇంకో సమయం వరకు మ్యూజిక్ అనేది వింటూ ఉంటాను. అంటే ఫ్యూచర్లో అది జరగలేదు కానీ మనం దాన్ని ముందే గెస్ చేసి చెప్తున్నాం. సో అలాగే ఐ స్టడీ డిగ్రీ, నేను డిగ్రీ చదువుతాను ఆర్ఎల్స్ చదువుతున్నాను అని చెప్పేసి. సో ఐ స్టడీడ్ డిగ్రీ, నేను ఆల్రెడీ డిగ్రీ చదివేశాను, పాస్ట్ అయిపోయింది. సో ఐ విల్ స్టడీ డిగ్రీ, నేను ఫ్యూచర్లో డిగ్రీ చదువుతాను. సో దెన్ ఇప్పుడు చూడండి, ఐ ఆమ్ స్టడీయింగ్ డిగ్రీ, నేను డిగ్రీ చదువుతూ ఉన్నాను అంటే ప్రస్తుతం జరుగుతూ ఉన్న పని. ఐ వాజ్ స్టడీయింగ్ డిగ్రీ, నేను గతంలో డిగ్రీ చదువుతూ ఉన్నాను. ఐ విల్ బి స్టడీయింగ్ డిగ్రీ, నేను ఫ్యూచర్లో డిగ్రీ చదువుతూ ఉంటాను. సో అర్థమైంది కదా. ఐ హ్యావ్ స్టడీడ్ డిగ్రీ, నేను రీసెంట్గా డిగ్రీ చదివేశాను. ఐ హ్యాడ్ స్టడీడ్ డిగ్రీ, నేను ఎప్పుడూ డిగ్రీ చదివేశాను గతంలో. ఐ విల్ హ్యావ్ స్టడీడ్ డిగ్రీ, నేను ఫ్యూచర్లో డిగ్రీ చదివేసి ఉంటాను. సో లాస్ట్ చూద్దాం. ఐ హ్యావ్ బీన్ స్టడీయింగ్ డిగ్రీ, నేను ఆల్రెడీ డిగ్రీ ఒక 1 year 2 years బ్యాక్ నేను స్టార్ట్ చేశాను కానీ ఇప్పటికీ చదువుతూ ఉన్నాను. సో ఐ హ్యాడ్ బీన్ స్టడీయింగ్ డిగ్రీ, హ్యాడ్ బీన్ అంటే నేను గతంలో ఒక పర్టికులర్ సిచ్యువేషన్ నుంచి ఒక పర్టికులర్ సమయానికి నేను డిగ్రీ చదువుతూ ఉన్నాను. అంటే మనం చెప్తాం కదా, నేను ఫర్ ఎగ్జాంపుల్ 2011 నుంచి 2014 వరకు నేను డిగ్రీ చదువుతూ ఉన్నానని, దాన్ని మనం ఈ టెన్స్లో ఉపయోగించి చెప్తాం. సో ఐ విల్ హ్యావ్ బీన్ స్టడీయింగ్ డిగ్రీ, నేను ఫ్యూచర్లో ఒక పర్టికులర్ సమయం నుంచి ఇంకో పర్టికులర్ సమయం వరకు డిగ్రీ చదువుతూ ఉంటాను. సో చూశారు కదా మన టెన్సెస్, 12 టెన్సెస్, ఏవైతే 12 టెన్సెస్ ఉన్నాయో వాటన్నిటిని నేను ఈ వీడియోలో ఇంక్లూడ్ చేశాను. నేను మిమ్మల్ని చేసే రిక్వెస్ట్ ఏంటంటే మీరు బుక్ తీసుకుని రాసుకుని మీరు ప్రాక్టీస్ చేయండి. మీకు ఇంగ్లీష్ ఎందుకు రాదో నేను చూస్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి. సో నేను డెఫినెట్గా మీకు ఆన్సర్ చేస్తాను. సో నేను ఇంగ్లీష్ నేర్చుకున్నప్పుడు నాకెవరు సపోర్ట్ చేయలేదు, బట్ మీకు నేను సపోర్ట్ చేస్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, సో దట్ నేను మీకు డెఫినెట్గా ఆన్సర్ చేస్తాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. పార్ట్ 2 కావాలంటే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.